హలో నమస్తే, వెల్కమ్ టు రబీష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి. అండ్ మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు జూనియర్. మరి జూనియర్ మూవీ కోసం అయితే మాట్లాడుకుందాం. మరి మూవీ ఎలా ఉంది అంటే పర్లేదండి, నాకైతే పర్వాలేదు, బాగానే అనిపించింది. మరి ఈ మూవీలో కిరీటి, రవిచంద్రన్, జలీలియా అండ్ అలాగే శ్రీలీల యాక్ట్ చేయడం జరిగింది మేజర్ రోల్స్లో. అండ్ అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, లైక్ వైవహర్ష కానీ, లేదంటే సత్య గారు కానీ, లేదంటే రావు రమేష్ గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీలో. సో ఇందులో ఆ కిరీటి అనే అబ్బాయి తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అయితే ఇందులో పర్ఫామ్ చేయడం జరిగింది. మరి ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వచ్చేస్తే కనుక స్టోరీ పరంగా చాలా రెగ్యులర్ స్టోరీ అనిపించింది. సో కొత్తగా ఈ మూవీ స్టోరీలో అనేది నాకేమీ అనిపించలేదు, రెగ్యులర్ మూవీ అనిపించింది స్టోరీ పరంగా. అయితే ఒక 45 years ఆఫ్ ఏజ్లో ఒక ఫాదర్కి ఒక సన్ పుడితే కనుక వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళ చుట్టూ ఏం జరగబోతుంది అన్న లైన్తో అయితే ఈ మూవీ తీయడం జరిగింది. అయితే ఈ మూవీలో హీరోగా కిరీటి గారు పర్ఫామ్ చేశారు. ఆయన అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారని చెప్పాలి. ఆయనకి వచ్చిన వరకు చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. లైక్ డెబ్యూ యాక్టర్స్ అనగానే కొంచెం మనకు అర్థమైపోతుంది వాళ్ళ స్టైల్ కానీ, వాళ్ళు యాక్ట్ చేసే విధానం కానీ కిరీటి గారు మాత్రం ఒక డెబ్యూటెంట్ పర్ఫార్మర్గా అనిపించలేదు, చాలా ప్రొఫెషనల్గా ప్లే చేశారు ఆయన రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ని. అయితే మరి ఈ మూవీలో ఇంకేంటి బెటర్ థింగ్స్ ఉన్నాయని అంటే కనుక ఈ మూవీలో అందరు పర్ఫార్మెన్సెస్ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయి. అండ్ అలాగే కమింగ్ టు హీరో కిరీటి గారి కోసం అయితే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లేదంటే ఆయన యాక్టింగ్ కానీ, లేదంటే ఆయన డ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా బాగా చేశారు. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా ఒక రెగ్యులర్ ఒక కమర్షియల్ మూవీలో ఎలా ఫైట్స్ ఉంటాయి అండ్ ఎలా సాంగ్స్ ఉంటాయి ర్యాండమ్గా, అండ్ ఎలా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ర్యాండమ్గా మనం రెగ్యులర్గా చూసే చాలా పెక్యులర్ మూవీస్లా మనకు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళు ఏదైతే మెయిన్ స్టోరీలో ఉన్న ఎమోషన్ అనుకున్నారో ఆ ఎమోషన్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఈ స్టోరీలో వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్ కొన్ని దగ్గరలో ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో బాగా రాసుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా ఒక రేంజ్ వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి అనిపించింది నాకైతే కనుక. ఒక రేంజ్ వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా అలా ఎక్కువ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కాకుండా కొంచెం ఈ సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీనే ఫస్ట్ హాఫ్ మిడిల్లోంచి కొంచెం స్టార్ట్ చేసి ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండేదేమో, ఇంకా బెటర్ ఇంపాక్ట్ ఉండేదేమో ఆడియన్స్ మీద అనిపించింది నాకు. అయితే అయినప్పటికీ కూడా ఈ ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉందో అదంతా బాగానే తీసుకెళ్లారు. అండ్ మోర్ ఓవర్ దాన్ని బాగానే కనెక్ట్ చేయగలిగారు. అండ్ ఇందులో జలీలియా గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బికాజ్ మనం జలీలియా గారిని ఇంతకు ముందు అన్ని క్యారెక్టర్స్లో కూడా కొంచెం ఫన్నీగా నాటీగా చూసాం. ఇందులో నాకు తెలిసి ఫస్ట్ టైం జలీలియా గారు ఇటువంటి సీరియస్ క్యారెక్టర్ చేయడం. మరి ఇందులో ఆవిడ సూట్ అవుతారా, లేదంటే ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని చాలామందికి డౌట్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ చాలా బాగా దీన్ని పుల్ ఆఫ్ చేశారు. యాజ్ వీ ఆల్ నో దట్ షీ వాజ్ అ వెరీ సీనియర్ యాక్టర్. అయితే ఓవరాల్గా మూవీ వరకు అయితే ఓకే. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పెద్దగా నెగిటివ్స్ ఏమనిపించలేదు. మ్యూజిక్ పరంగా కూడా బాగానే ఉంది. ఇంకొంచెం బెటర్గా వీళ్ళు రాసుకుని ఉంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది అనిపించింది. కానీ ఓవరాల్గా కిరీటికి మాత్రం ఒక బ్యూటిఫుల్ లాంచ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతా ఒక మంచి ప్యాటర్న్లో అయితే మూవీ అయితే డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఇంకొంచెం గ్రిప్పింగ్గా చెప్తే బాగుండేదేమో అనిపించినప్పటికీ కూడా ఒక డెబ్యూటెంట్కి ఒక ఫస్ట్ ఫిల్మ్ ఈ రేంజ్లో ఉండడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. మరి మ్యూజిక్ కూడా డిఎస్పీ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ వీ ఆల్ నో వైరల్ సాంగ్తో ఆల్రెడీ ఈ మూవీ మంచి బజ్ అయితే తెచ్చుకుంది. అండ్ దానికి అదే రేంజ్లో కిరీటి గారు అండ్ శ్రీలీల గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా మరి ఈ మూవీ చూడొచ్చా చూడకూడదా అంటే ఎస్ చూడొచ్చు. సో తప్పకుండా చూడండి, ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా. ఇందులో ఫాదర్ అండ్ డాటర్ రోల్ని అయితే కనుక చాలా బాగా చూపించడానికి ప్రయత్నం అయితే చేశారు. పర్లేదు, ఒక రేంజ్ వరకు బాగానే కనెక్ట్ అయింది. కాబట్టి తప్పకుండా మీకు ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ రబీష్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్.